Feel it. Feel it. Feel it. Come on. Feel it. ఈ రోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదట నా స్టోరీ నీకు చెప్తాను, తర్వాత నీ స్టోరీ నాకు చెప్పు. 1956 లో నేను ఒక అందమైన హాస్పిటల్లో పుట్టాను. అమ్మయ్య ఇక్కడుంది. అక్కడ ఇదిగో వెంటనే బయలుదేరు, నీతో అర్జెంట్ పని ఉంది. అవన్నీ తర్వాత చెప్తాను, పద. ఓహో, నువ్వు ఆల్రెడీ బుక్కుడా? ఇది నా స్టోరీ. నాకు చాలా బాధేసిందండి. నా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఓకే, నా కథ విన్నావుగా, నీ కథ చెప్పు. నా కథ రేపు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఏ ఆట? కళ్ళ గంతలాట. నేనేమో నీ కళ్ళ గంతలు కడతానన్నమాట. నీకు దొరకకుండా నేను పారిపోతానన్నమాట. నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావన్నమాట. అప్పుడు నేను దొరికాననుకో, మంది నిజమైన ప్రేమ అన్నమాట. ఓకే ఓకే ఓకే, ఆట స్టార్ట్ చేద్దామా? రక్ష, నేను రక్షణ కాదు, స్టీవార్డ్ని. తాగిన బీరు చాలా, ఇంకో బీరు కావాలా? నాకు బీరొద్దు, రక్ష కావాలి. రక్ష రక్ష. ఆ కోద వంకాయ పంపు పెట్టింది ఎవర్రా? నాకు తెలియదు. ఇలా ఎందుకు చెప్తావురా? 4 తగిలిస్తే నువ్వే చెప్తావు. ఏరా, మంచి నీళ్లు కావాలా? మంచి నీళ్లు కాదురా, నీ ఒంట్లో రక్తం కళ్ళ చూస్తాం. కొట్టండ్రా. లైట్స్ ఆఫ్. బాస్, వారానికి ఒకసారి ఇలా మారు వేషం వేసుకొని మా చేతిలో ఎందుకు దెబ్బలు తింటారు బాస్? అరే, ఎంత మాఫియా గ్యాంగ్ లీడర్ అయినా ఏదో ఒక రోజు పోలీసుల చేతిలో దెబ్బలు తినాలరా. అందుకే ఈ ప్రాక్టీస్. పంజాబ్ నుండి మీకు ఫోన్ వచ్చింది బాస్. మన వాళ్ళిద్దరు లేపేశారట బాస్. తలకాయలు పంపించమను, ఎవరియో తెలుసుకుందాం. బాస్, ఈ మర్డర్ అకౌంట్లో ఏమంటారు బాస్? పర్సనల్ అకౌంట్ లో వేయండి. 500 తాగి నోటి నోట్ నించో తన్నుకుని వస్తా. సిగ్గులేదా? ఎక్కడో పడిపోయింది. ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా? అయ్యయ్యో, ఇప్పుడు చెప్పా, ఎంత నీ రేటు? 500 ఓన్లీ. ఈ మైనర్ ఒక్క నోటు తీస్తే 1000 నోట్లు తీసినట్టే. తీసుకా. పదా. ఓ 100 కొట్టు. 100? ఎందుకు? అది నా రేటు. ఛీ, మగాడే నీకు రేటే? నో, అది నా రేటు కాదు, క్వార్టర్ రేటు. మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు. నీకుంటదా? పోలీస్! పోలీసా? ఎక్కడ డబ్బులు? నువ్వు ఇవ్వట్లేదు. ఇస్తాను. హలో, 500 గుర్తున్నానా? నన్నే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి కానీ నేను ఎవరిని గుర్తుపెట్టుకోను. కరెక్టే. శతకోటి లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేనేం చెప్పుకుంటాను? పార్కు, 500, పోలీస్ విజిల్, పరార్. నువ్వా? నేనే. నువ్వే. నువ్వురా రాజు, కొంప మురిగింది. ఏంటి? ఇదా మైనర్ గారి పాత కేసు అంట. ఇప్పుడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలా? చెల్లమ్మా, ఏంటక్కయ్య? ఏమిటి, ఇప్పుడు కూడా మీ ఆయన వదలవా? రా, అక్కడ కూర్చుందాం. అలాగే. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ. అక్కా చెల్లెళ్ళ అనుబంధం. పాపా, నా 500 కనబడిందా? ఎక్కడ పడేసుకున్నావేంటి? ఎక్కడ పడేసుకున్నానో తెలిస్తే అక్కడ ఎదుక్కునేంటి? అక్క, ఈ నెక్లెస్ ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. నీకంత నచ్చిందా? నచ్చితే మాత్రం మేము కొనగలమా? కొనడం ఎందుకు? ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది. దోపిడీలు జరిగిపోతున్నాయి. 50,000 రూపాయలు నక్కరేసరా? పద. నీకు చాలా బాగుంది. చాలా బాగుంది, ఇచ్చే. అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. రక్ష, పరుల సొమ్ము పావు లాంటిది. ఇచ్చే. ఫోన్లేరా, పాపం ఏదో ముచ్చట పడుతుంది, తీసుకొని. బాసు, మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది. పాలల్లో ఫినాయిల్ కలపలేదు. ఇచ్చే. అంతేనంటావా? అంతే. అంతేనంటావా? అంతే. అయితే తీసిచ్చేయమ్మా. ఆహా,
మీ బేరం మీది, మా బేరం మాది. బేరం ఏంటి? బేరం అంటే ఘోరం. ఎస్ గొర్రె 500 రూపీస్ ఘోరం కదా. ఈ రాంగ్ ఎంట్రీ కానీ నేను చూసుకుంటాను. మన వాళ్ళతో మాట్లాడుతుండు. నువ్వు చూసుకో, నువ్వు ఇచ్చే. పర్వాలేదండి. ఏంటమ్మా ఏదో వారు జరుగుతున్నట్టుంది. కాదండి, నాకు అక్క ఈ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు, ఈయనేమో తిరిగి ఇచ్చేయమంటున్నారు. మరేమీ లేదండి, ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే నాకు ఇష్టం ఉండదు. ఏదైనా సరే కష్టపడి సంపాదించాలి. వెరీ గుడ్ ప్రిన్సిపల్. చేయమ్మా. హలో 500. అంతొద్దులేండి. ఒరే బోసు, రక్షణ తీసుకొచ్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించావరా. థ్యాంక్స్. సర్లేరా, నేను ఇంక బయలుదేరుతాను. రక్ష, ఏది నాకు అదే కావాలి. రక్ష రక్ష. మా మీద నీకెందుకంత కక్ష? అమ్మో 500 తుస్సు లెంపకాయ ప్లస్. నా ప్రేయసి బొమ్మను గీయాలి, గీయగలవా? ఆ అమ్మాయి ఎక్కడుంది సార్? నా మనసులో ఉంది. మీ మనసు ఎక్కడుంది సార్? ఆ అమ్మాయి మనసులో ఉంది. ఆ అమ్మాయి ఫిగర్ ఎలా ఉంటుందో చెప్పగలరా? ఆ అమ్మాయి సామాన్యమైన స్త్రీ కాదు. సార్ బొమ్మ ఫినిష్ అయింది, మీరు ఒకసారి చూసుకోండి. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. అరే, వీడికి తగిన బహుమానం వచ్చి పంపించండి రా. అవుట్. ఏమయ్యా, మా బాస్ గారు లవర్ ఫోటో ఇంత పర్ఫెక్ట్ గా ఎలా గీసావయ్యా? ఐ ఆమ్ ఎఫ్కే హుస్సేన్. ఆ మాత్రం గీలేనా? అదొక పెద్ద పబ్లిక్ ఫిగర్. ఇప్పుడు 500 తీసుకొని అక్కడికే వెళుతున్నాను. నన్ను ఎందుకు రమ్మన్నావు రక్ష? రబ్బర్, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను అంతే డియర్. రబ్బర్, రక్ష, రబ్బర్, ఏమైంది నీకు? మన ప్రేమ ఫలిస్తుందంటావా? మనం ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు తప్పకుండా నిజమవుతాయి. కానీ రబ్బర్, మా వాళ్ళు నాకు వేరే సంబంధం నిశ్చయం చేశారు. నాకు దక్కని నువ్వు ఎవ్వరికి దక్కటానికి వీల్లేదు. ఎస్, నిన్ను చంపేసి నేను చచ్చిపోతా. బస్ బస్, నేను బస్, నేను బస్, నేను బస్, నేనే బస్. సారీ, ఎక్స్టెంపర్ లో నిన్ను షూట్ చేయబోయాను రా. ఐఎమ్ సారీ. రక్ష గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా పడుకుంటాను. ఓకే, పడుకో. నేను పడుకోండి బస్. ఆ? అయితే వెళ్ళు. బస్ బస్ బస్. రక్ష, నీకోసం రకరకాల హోటల్స్ నుంచి రకరకాల ఐటమ్స్ తెప్పించాను. కమాన్, హ్యావ్ ఇట్. మిస్టర్ నమస్తే. కానిస్టేబుల్స్, ఎస్ సార్, రూమ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే సార్. ఇంతకాలానికి నీ తపస్సు ఫలించింది. ఫలించాల్సిన తపస్సు కాదు. నీ కడుపు పండి నాకు వంశోద్ధరకుడు కావాలి. గంటలు ఇదంతా ఎలా కుదురుతుంది? కుదిరి తీరాలి. హలో, డార్లింగ్, మరి ఎంత తొందర? అమ్మయ్యా, సమయానికి అన్నయ్యలా వచ్చారు. ఆ దుర్మార్గుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి నన్ను... నువ్వు బాధపడకమ్మా, నేను కాపాడిన 200 చెల్లెమ్మవి. వాడు అయిపోయాడు. రక్ష, నాకు భయంగా ఉంది. నీ భయం స్టేషన్లోనే వదిలిస్తాగా. ఆ? నడు. చెప్పరా, ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు? నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు. ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంది. ఎరా, కథ కొత్త యాంగిల్లో చెప్తున్నావా? ఏయ్, కొట్టండ్రా. ఆపండి. మీరు ఇలా కొడతారని తెలిసే మా వాళ్ళ చేత ఎప్పుడూ రిహార్సల్ చేయించుకున్నాను. బట్ మా వాళ్ళు ఇంత గట్టిగా కొట్టలేదే. వాళ్ళు నీ మనుషులు కాబట్టి ఓన్లీ బిల్డప్ ఇచ్చారు. ఇది రియల్. ఏంట్రా